వైకల్య ధృవీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే సదరం సర్టిఫికేట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుందని విశాఖ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జె సుభద్ర అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. మొత్తం 7 స్థాయి సంఘాలకు చెందిన సమావేశాలు నిర్వహించగా సభ్యులు జిల్లా అధికారులకు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడిచిన వితంతు పింఛన్లు సకాలంలో అందడం లేదన్నారు. అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో చిన్నపిల్లల మరణాలు, వైసీపీ హయాంలో చేపట్టిన గృహ నిర్మాణ పనులు వంటి పలు అంశాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు స్థాయి సంఘానికి సంబంధించినటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జెడ్పీ సిఇఓ గారు, అదేవిధంగా మా గౌరవ జెడ్పీటీసీలందరి సమక్షంలో ఈరోజు అనేక విషయాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఇక్కడ 3 జిల్లాల నుంచి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటీసులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫెన్షన్స్ విషయంలో కానివ్వండి, ఈ 10 నెలల్లో కూడా చాలామంది విడోస్ ఉన్నారు. వాళ్ళకి ఇన్ టైంలో ఫెన్షన్స్ కానీ ఏది కూడా ఇప్పుడు వరకు అవ్వలేదు. అండ్ ఇంకొకటి కూడా జరుగుతుంది, ఏదైతే సదరం సర్టిఫికేట్స్లో రీవెరిఫికేషన్ ఫెన్షన్స్లో ఇవి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొత్తగా చేస్తున్నారు. దాంట్లో కూడా అనేక రీమార్క్స్ వచ్చాయి. ప్రజల తరపు నుంచి కూడా ఈరోజు మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ విషయంలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అనేక మంది చిన్నపిల్లల మరణాలు, సో దాని గురించి కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కేజీహెచ్ హౌసింగ్ దాని గురించి కూడా వచ్చింది. ఏదైతే గతంలో స్టార్ట్ అయ్యి ప్రాసెస్లో ఉందో వాటన్నిటికి కూడా బిల్లులు చెల్లించే క్రమం కానివ్వండి. అండ్ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో స్టార్ట్ అయినటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హౌసింగ్ ఆగిపోయి ఉందో వాటన్నిటి గురించి కూడా ఏ త్వరితగతిన ముందుకు వెళ్ళే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా కేజీహెచ్లో ఏదైతే పిఎం మనకి పోస్ట్ మార్టం వేగవంతం చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ సెల్ అనే ఒక వింగ్ ఉంది, దాన్ని కూడా డెవలప్మెంట్ విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెల్త్కి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి, ప్రతిదీ కూడా డ్రగ్స్ అనేవి అవైలబుల్గా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పుడు వరకు కూడా టీకా ఏదైతే పోలియోకి సంబంధించినటువంటి టీకా కూడా ఇంకా రాలేనటువంటి పరిస్థితి మరి వారు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటివి అనేక విషయాల గురించి చర్చించుకున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తాం.